హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక 6600 ఛానల్. ఇక్కడైతే మనం చూస్తున్నాం స్పాట్ వాల్యుయేషన్ పేపర్ కరెక్షన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ అనమాట. సో ఐపీ మార్చ్ 2025 స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ షెడ్యూల్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. సో మనకి ఇక్కడ చూడొచ్చు సాంస్క్రిట్ పేపర్ 1 పేపర్ 2 స్టార్ట్ అవబోతుంది 7వ తారీఖు. సో పేపర్ కరెక్షన్ అయితే స్టార్ట్ అవబోతుంది, త్వరగా రిజల్ట్ ఇస్తారు. వీటికి సంబంధించి క్లియర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఏ సబ్జెక్ట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇంగ్లీష్ పేపర్ 1 పేపర్ 2 వొకేషనల్ ఇంగ్లీష్ సంబంధించి 1 అండ్ 2, తెలుగు 1 అండ్ 2, హిందీ 1 అండ్ 2. సో మ్యాథమెటిక్స్ అన్ని సబ్జెక్ట్స్ అనమాట, 1A 1B 2A 2B. సివిక్స్కి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 అన్నీ కూడా 17వ తారీఖు స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇంగ్లీషు, వొకేషనల్ ఇంగ్లీషు అన్నీ కూడా అనమాట. సో ఎవరైతే మనం రావాలనుకుంటున్నారో పేపర్ కరెక్షన్కి వాళ్ళందరూ కూడా ఇది చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి థర్డ్ స్పెల్ ఉంది. థర్డ్ స్పెల్లో ఫిజిక్స్ పేపర్ 1 పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 1 పేపర్ 2, జిఎఫ్సి పేపర్ 1 పేపర్ 2, ఇలా 23వ తారీఖు వస్తారు వీళ్ళంతా కూడా సెకండ్ స్పెల్. సో థర్డ్ స్పెల్ కెమిస్ట్రీ, హిస్టరీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 24న స్టార్ట్ అవబోతున్నాయి. సో ఫోర్త్ స్పెల్లో వచ్చేసి బాటనీ, అలాగే జువాలజీ, కామర్స్, వొకేషనల్ బ్రిడ్జి కోర్సెస్, మ్యాథ్స్ కావచ్చు, వొకేషనల్ బ్రిడ్జి కోర్సెస్, ఫిజికల్ సైన్స్ కావచ్చు, వొకేషనల్ బ్రిడ్జి కోర్సు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 26వ తారీఖు స్టార్ట్ అవబోతున్నాయి అన్నమాట. సో 26వ తారీఖు ఇంకా మొత్తం అన్ని టోటల్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా మిగిలినా కూడా ఇక్కడ వచ్చేస్తుంది 26వ తారీఖు. సో ఇక్కడ సంబంధించి చూసినట్టయితే పేపర్ వాల్యుయేషన్కి వచ్చేటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. కింద ఏసీఓ వాల్యుయేషన్, ఏసీఓ బాయ్స్ అంటారు, అంటే కొంతమంది బాయ్స్ అనమాట చెక్ చేసేవాళ్ళు. తర్వాత చీఫ్ ఎగ్జామినర్ సిఈ అంటారు. తర్వాత ఎగ్జామినర్ అంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళని ఎగ్జామినర్ అంటారు. స్క్రూటినైజర్ అంటే మార్క్స్ని కౌంట్ చేసే వాళ్ళని స్క్రూటినైజర్స్ అంటారు అనమాట. సో ఈ విధంగా అయితే వాళ్ళు 7వ తారీఖు అందరు కూడా వస్తారు. స్క్రూటినైజర్స్ 8వ తారీఖు వస్తారు. సో మొత్తానికైతే పేపర్ కరెక్షన్ స్టార్ట్ అవబోతుంది. సో పేపర్ కరెక్షన్ విశేషాలు, పేపర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా, ఎలా చేస్తున్నారు పేపర్ కరెక్షన్ అన్నీ కూడా నేను అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి అయితే ఇప్పుడే ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 3 6600.